మన ఈ బాడీ రీకంపోజిషన్ సీరీస్‌లో 30 డేస్ అయితే కంప్లీట్ చేసినాం. ఓకే. అచీవ్‌మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇక మార్నింగ్ అయితే మస్తు లేట్ లేషినా. సో, అందుకే జిమ్ ఈవినింగ్ పోదామని ఫిక్స్ అయ్యా. ఎండయితే మస్తు దంచుతుంది. ఇగ లంచ్‌కి చికెన్ తిని తిని బోర్ కొట్టిందని ఫిష్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా జెప్టోలో. ఇగ ఫిష్ మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఎయిర్ ఫ్రై అయితే చేశా. నిజం చెప్తున్నా టేస్ట్ అయితే మస్త్ అంటే మస్తయింది. ఇంగ గట్లనే కొద్దిగా ఫైబర్ కోసం క్యారట్ అండ్ కీర అయితే యాడ్ చేసినా మన లంచ్‌లో. ఇగ 4 అట్లా జిమ్‌కయితే వెళ్ళిపోయా. ఈరోజు వర్కౌట్ వచ్చేసి షోల్డర్ అండ్ బ్యాక్. ఈరోజు షోల్డర్ కొత్త పీఆర్ అయితే అన్‌లాక్ చేశా. షోల్డర్, డంబుల్ ప్రెస్ 20 కేజీస్ అయితే కొట్టేసా. తర్వాత లాటరల్ రైజ్ ఒక 4 సెట్స్. ఫేస్ పుల్ ఓవర్ ఒక 4 సెట్స్. ఇంకా లాస్ట్‌కి స్ట్రట్స్ కూడా కొట్టేసా. షోల్డర్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా బ్యాక్‌లో లాట్ పుల్ డౌన్ 80 కేజీస్ అయితే కొట్టేసా. ఇది కూడా కొత్త పీఆర్ అని చెప్పుకోవాలి. ఓకే. 30 డేస్‌కి బానే ఇంక్రిమెంట్ అయితే వచ్చింది. బాడీ కూడా లైట్‌గా చేంజ్ అయితుంది. కమింగ్ బ్యాక్ టు వర్కౌట్. సీటెడ్ కేబుల్ రోయింగ్ 4 సెట్స్ అయితే కొట్టేసా. స్ట్రెయిట్ ఆర్మ్ పుల్ డౌన్ అయితే 4 సెట్స్ కూడా కొట్టేసా. అండ్ ఫైనల్‌గా లోవర్ బ్యాక్ అయితే చేశా. బట్ వీడియో అయితే తీయలేదు. ఇక మన వర్కౌట్ సెషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కార్డియో. కార్డియో అయితే జిమ్‌లోనే చేసినా. ఇక కార్డియో కంప్లీట్ అయ్యాక ఇంటికైతే వెళ్ళిపోయి మన ఎడిటింగ్ వర్క్ అయితే ఫస్ట్ టైమ్ సిస్టమ్‌లో స్టార్ట్ చేశా. చూద్దాం ఎలా వస్తదో అవుట్‌పుట్. ఈ రోజుకి ఇంతే. మళ్ళా రేపు కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి.